నెల్లూరులోని ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా అర్బన్ రూరల్ ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సదస్సు ఘనంగా జరిగింది. వాసవి మాత నామస్మరణలతో కళ్యాణ మండపం హోరెత్తింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ విచ్చేశారు. ఆత్మీయ సదస్సుకు ఆర్యవైశ్యులు విశేషంగా తరలివచ్చారు. ముందుగా ఆర్యవైశ్య గురువులకు ఘన సత్కారం చేశారు. అదేవిధంగా 1000 మంది ఆర్యవైశ్య దంపతులకు వస్త్రతాంబూలం అందించారు. అలాగే ఆర్యవైశ్య పిల్లలకి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముక్కాల ద్వారకానాథ్ మీడియాతో మాట్లాడారు. గత 70 ఏళ్లుగా ఆర్యవైశ్యులందరూ ఒకే యూనిట్ గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యులకి ఏ ఇబ్బంది వచ్చినా తమ సంఘం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అర్బన్ రూరల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు ఏదైతే ఆర్యవైశ్య జాతికి ఇప్పటిదాకా కూడా మాకు అన్ని రకాలుగా సహకారాన్ని అందించినటువంటి గురువులు ఎవరైతే భక్తి పాటలు నేర్పించినటువంటి గురువులకి, మా బిడ్డలందరికీ కూడా కూచిపూడి భరతనాట్యం నేర్పించినటువంటి గురువునిలకి, అదేవిధంగా కోలాటానికి సంబంధించి నేర్పించినటువంటి వీరందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని చేసుకోవడం అర్బన్ ఆర్యవైశ్య సంఘంలో ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకున్నాం. మరి అదేవిధంగా మాలో ఉన్నటువంటి మా బిడ్డలు ఎవరైతే మెడిసిన్ చేసి ఉన్నారో, మరి అదేవిధంగా ఇంజనీరింగు, చార్ట్ అకౌంట్స్ చేసినటువంటి పిల్లలకి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని రాబోతున్న జనరేషన్ ఇంకా కూడా బాగా చదవాలనే ఒక ఆలోచనతోటి ఆ బిడ్డలందరికీ కూడా ప్రతిభా పురస్కారాలని అర్బన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఆర్యవైశ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా ఒక యూనిటీగా ఒక తాటి మీద గతంలో నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఏర్పడి దాదాపుగా 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ 70 సంవత్సరాల కాలంలో సేవకు సంబంధించి ఆర్యవైశ్యులకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తున్నటువంటి సంస్థ అర్బన్ ఆర్యవైశ్య సంఘం. మహాసభకి సంబంధించి 130 సంవత్సరాలు అయినప్పటికీ ఆ యొక్క మార్గదర్శకాలతోటి రోషయ్య గారు, మరి అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటి వాళ్ళ ఆశయాల్ని కొనసాగించే విధంగా అటు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కానీ, పొట్టి నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం కానీ ఎప్పుడూ ఆ మార్గదర్శనంలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గతంలో అమ్మవారి ఆశీస్సులతోటి నెల్లూరు నగర ప్రజల సహాయ సహకారాలతోటి ఆర్యవైశ్య సహకారంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా మనకి సంబంధించి ఏదైతే పాండురంగ నిలయానికి, పాండురంగ అన్నదాన సమాజానికి సంబంధించి ఈ యొక్క అమ్మనమ్మ కన్వెన్షన్ సెంటర్ని త్వరలో మళ్ళీ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలను చేసుకుంటూ ఇటు నేనున్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే రాము గారు ఉన్నప్పుడు కానివ్వండి, జ్యోతిప్రసాద్ గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అది ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆర్యవైశ్యుల ముంగిటికి తీసుకెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, దాదాపుగా 3000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క గురువుల దీవెనలు తీసుకోవడం, పిల్లల్ని ఆశీర్వదించడం, ఇదే విధంగా అమ్మవారి వస్త్ర తాంబూలం కింద ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి ప్రసాదం కింద అందించడం జరిగింది. ఇవన్నింటినీ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.